నమస్తే అండి. నమస్తే సో అండి. యాక్టర్ శివాజీ గారు కొన్ని కామెంట్స్ చేశారనమాట స్టేజ్ పైన, పబ్లిక్ స్టేజ్ పైన. ఏమనంటే, సో హీరోయిన్లు అందరూ కూడా వస్త్రాలు కొంచెం నిండుగా కప్పుకుని తిరగాలి, ఎందుకంటే ప్రకృతితో సమానం, అది ఎంత నిండుగా ఉంటే అంత గౌరవం అన్నారు. అయినా కూడా ఆయన పైన ట్రాల్స్ చేస్తున్నారు. సో ఆయన ఏదో సామాన్లు అనే ఒక పదం వాడారంట ఆ మాటలో. దాని గురించి ఏం చెప్తారు? యా బ్రో, అది ఆ వర్డ్ అయితే అబ్సల్యూట్లీ రాంగ్. సో అలా అనకుండా ఉండాల్సింది. సో తను ఏదైతే అన్నాడో డ్రెస్సింగ్ గురించి అది కరెక్ట్. ఎందుకంటే సొసైటీలో చూస్తే అలాంటి డ్రెస్సెస్ వల్ల బయట చిల్లర ఎదవలు చాలామంది అయిపోయారు. ఇప్పుడు ఒకళ్ళిద్దరు వల్ల అందరికీ అదే బ్యాడ్ నేమ్ రావడం జరుగుతుంది. సో నా ప్రకారంగా ఏంటంటే సామాన్లు అనే వర్డ్ అనేది ఇట్స్ వెరీ బ్యాడ్ అండి. అది యూజ్ చేయకుండా ఉండాల్సింది. అది యూజ్ చేయడం వల్ల కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది శివాజీ గారి మీద పడింది. అంటే ఆయన కొంతమందిని టార్గెట్ చేసి అన్నారని చెప్పి ఫెమినిస్ట్ యాక్టర్స్ అంతా కూడా వచ్చి ఆయన పైన కామెంట్స్ చేస్తున్నారు. సో అంటే వాళ్ళు అన్నారనే వాళ్ళు తీసుకుని ఆ మాట అన్నారు అనుకోవచ్చా? అవునండి. ఇప్పుడు యాంకర్ శ్రావంతి గారు ఉన్నారా, తను ఏ ఈవెంట్లో హోస్ట్గా చేసినా కానీ కూడా చాలా అంటే ఘోరంగా వేస్తుంది డ్రెస్సింగ్. నాట్ ఓన్లీ శ్రావంతి, అనసూయ గారు కానీ ఎవరైనా సరే, ఒక శ్రీముఖి ఒకటే కొంచెం డీసెంట్ అనిపిస్తుంది, రేష్మి కూడా అలానే వేస్తుంది. సో వాళ్ళని ఇంటెన్షనల్గా అన్నాడేమో అని చెప్పేసి నాకు అనిపించింది. సో వాళ్ళ వల్ల అరే వీళ్ళే వేసుకుంటున్నారు, అరే వీళ్ళే ఇది అవుతున్నారు, నేను ఎందుకు వేసుకోవద్దు, నాకేంది అనే ఒక థాట్లో వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా. సో అది అనేది కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. అంటే చాలా మంది ఆయన ఇంకా మంగపతి క్యారెక్టర్లోనే ఉండిపోయాడు, అందుకే ఈ మాట్లాడినారని కూడా అంటున్నారు. లేదండి, బిగ్ బాస్ తర్వాత మంగపతి వచ్చింది. బిగ్ బాస్ బిఫోర్ అయితే తను ఫస్ట్ నుంచి అయినా తనలానే ఉన్నాడు శివాజీ గారు. సో లేడీస్ గురించి కొంచెం ఏదైతే కొన్ని వర్డ్స్ లూజ్ అవ్వాడో అవి అవ్వకుండా ఉంటే బాగుండు అనేసి అనిపించింది. అంటే అతను ఇచ్చిన మెసేజ్ సొసైటీకి ఇస్తే ఓకే, కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, అతను కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, సినిమా గురించి తెలిసి కూడా ఆయన అలా మాట్లాడడం కరెక్ట్ అని కొంతమంది సినిమా వాళ్ళు మాట్లాడుతున్నారు. యా, శివాజీ గారు ఎలా ఉంటే నాట్ ఓన్లీ ఇండస్ట్రీ బయటగా ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళని చూసి మొన్న లావణ్య త్రిపాఠి మన ఒక శారీ తీసుకుందని రెప్లికా ఒరిజినల్ అనేది రాలేదా మనకి ఇన్స్టాలో, అది చాలా ఫేమస్ అయింది శారీ. సో అంటే వాళ్ళు కట్టుకుంటున్నారు, వై వి వాంట్ అని చెప్పేసి కూడా వాళ్ళు అలా చేస్తున్నారు. బయట కూడా మనం అదే చేస్తున్నాం, ఇండస్ట్రీ వాళ్ళు ఏది చేస్తే మనం అదే చేస్తున్నాం కాబట్టి. సో అట్లా వాళ్ళు కొంచెం కంట్రోల్ ఉంటే మేబీ మనం కూడా కంట్రోల్ ఉంటామేమో అని. 2025 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 30 దాకా ఆడాళ్ళ మీదే పడింది. ఆడాళ్ళు తిరగబడతాము, ఆడాళ్ళు అనేది ఒక మూమెంట్ అనేది, ఒక సిచ్యువేషన్ అనేది ఈ ఇయర్ కనపడింది. ఆ భయంతో ఆయన పాపం పాతగతాలని మర్చిపోయి ఆ డైలాగ్ వదిలింటాడు తప్ప ఆయన అట్లాంటి మంచి డైలాగ్ వదలటం అనేది ఇప్పుడు దాకా వినలేదు నేను. అంటే ఆయన అంతకుముందు మంగపతి క్యారెక్టర్ చేశాడు, అందులోనే ఉండిపోయాడని చాలా మంది అంటున్నారు. అది కరెక్ట్, అది కూడా నిజమే, అదే అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేసిన ఈ సినిమాలు కానీ మామూలు మూమెంట్లు కానీ ఆయన దొరికినవి కానీ చాలా ఉండే, చరిత్ర అనేది ఉంది కదా, ఎవరు మర్చిపోలేదు, ఎవరు అందరికీ గుర్తుండే. కాబట్టి ఆయన చివరి ఈ మూమెంట్లో ఈ డైలాగ్ వదలడం ఏంటంటే ఈ సంవత్సరం చూస్తున్నాం ఆడవాళ్ళు లవర్స్ చంపేయడం, ఎన్నో ఎన్నో విచిత్రమైన ఘటనలన్నీ చూసాం. కాబట్టి ఆయన కొద్దిగా భయపడి ఉంటాడేమో అని అనుకుంటున్నాను నేను. అంటే ఆయన ఏదో హీరోయిన్లు అన్నాడని చెప్పి చాలా మంది వాళ్ళే హీరోయిన్లు అనుకుని చాలా మంది సోషల్ మీడియాలో ఆయన పైన నెగిటివ్గా మాట్లాడుతున్నారు. నెగిటివ్ మాట్లాడారా, తిట్టారా? అదే వాళ్ళ భాషలో వాళ్ళు సమాధానం చెప్పారు. అబ్బా గ్రేట్ మరి. అంటే శివాజీ గారికి బాగానే పడి ఉంటుంది దోశ. మరి ఆయన దాకా అందిందో లేదో మరి తెలియదు ఈ దోశ విషయాలు. జర భద్రం, నోరు ఉందని చెప్పేసి మీడియా ముందని చెప్పేసి మాట్లాడకూడదు. గతంలో చాలా జరిగినాయి ఇట్లాంటివి ఆయన వల్ల. అంటే ఇప్పుడు ఆయన కప్పుకోమని చెప్పడం కూడా తప్పే అంటారా? కప్పుకోవడం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్, ఆడవాళ్ళకి చెప్పే సిచ్యువేషన్ అన్న, భయపడిపోతుంటే ఆడవాళ్ళకి అందరం మరి ఇప్పుడు పోయి శివాజీ గారు ఆ మాట వదలటం ఈ టైంలో అది చాలా రాంగ్. అన్న మాట్లాడిందంటే ఇంకా సహనం ఓర్పు ఉన్నట్టే. ఎవరైనా కొడతారేమో అనుకుంటున్నా నేను. మీరు చెప్పిన మాటలు ఏంటంటే ఎవరైనా కొట్టుంటారేమో అనుకుంటున్నా, మీకు ఇంకా తెలియలేదేమో. కొట్టే సీన్లు ఉన్నాయి, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అట్లా ఉంది, ఆడవాళ్ళ చరిత్ర అనేది అట్లా ఉంది. కాబట్టి జర భద్రంగా మనమే ఉండాలి, మన దగ్గరే జాగ్రత్తగా భద్రంగా ఉండాలని నా మాట. ఆయన మాట్లాడింది మంచే కదా. ఇప్పుడు 50 years వచ్చిన లేడీస్ కూడా జబ్బల దాకా జాకెట్లను, గజ్జల దాకా స్కట్లు వేసుకొని తిరుగుతున్నారు. అలా తిరుగుతున్నటువంటి ఇప్పుడున్న జనరేషన్లో అతను మాట్లాడడం కరెక్టే మాట్లాడారు, రాంగ్ ఏం మాట్లాడలేదు. అది మంచిగా మాట్లాడారు. చక్కగా చీరలు కట్టుకోవచ్చు, లేకపోతే ఫుల్ ఫ్రాక్స్ వేసుకోవచ్చు, చుడిదార్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ట్రెండ్ కావాలి అంటే ఏంటంటే అది మన హాఫ్ శారీస్ కట్టుకోవచ్చు. ఏవైనా కట్టుకోండి, బట్టలు కలర్ఫుల్గా ఉండండి, కాదని చెప్పేది లేదు. కాకపోతే ఒంటికి నిండుగా కట్టుకుంటే, ఒక పురుషుడు ప్రకృతితో ఒక మహిళను పోల్చాడు అంటే అది ఎంతటి పుణ్యమైన మాట, ఎంతటి ఘనకార్యమైనటువంటి వాకో అతను చెప్పనక్కర్లేదు. అంత మంచి వాక్యాన్ని ఆయన తను పోల్చాడు అనమాట. అదే టాలీవుడ్ ఫెమినిస్టులు అందరూ కూడా లేదు సామాన్లని అలా వల్గర్గా మాట్లాడతారని చెప్పి మాట్లాడుతున్నారు.
మరీ టాలీవుడ్ హీరోయిన్లు ఎవరు మాట్లాడరు. టాలీవుడ్ హీరోయిన్లు కూడా ఒక లెక్కలో బాగానే ఉంటున్నారు, అంత వేసుకొని ఏం తిరగట్లేదు వాళ్ళు కూడా. ఇప్పుడు యాంకర్స్ కూడా బాగానే ఉంటున్నారు, ఎవరో ఎక్కడో వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళని పట్టి ఇప్పుడు వాళ్ళు వేసుకుంటున్నటువంటి వస్త్రధారణను బట్టి, వాళ్ళు వేసుకుంటున్నటువంటి లేజీ బట్టలను బట్టి ఏంటంటే లేకీగా ఉంటున్నాయి అనమాట. ఎంత లేకీగా ఉంటున్నాయి అంటే అంత లేకీగా ఉంటున్నాయి. అనసూయ లాంటి వాళ్ళు ఏమంటారంటే మా బాడీ మా ఇష్టం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? నీ బాడీ నీ ఇష్టం అన్నప్పుడు నీ ఇంట్లో వాళ్ళ వరకే చూపించుకో. నీ భర్త, నీ కుటుంబ సభ్యులు ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు చూపించుకోవాలి. అంతేగాని నీకు ఉంది కదా బాడీ అని నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు షోలకి ఈవెంట్లకి వచ్చావు అనుకో, నిన్ను కూడా ఏదైనా రేపటి రోజున జరిగితే ఎవరు బాధ్యులు కారు. నువ్వు రేపు కారులో వెళ్తానంటే కారు ఆపి నిన్ను ఏమైనా చేయొచ్చు. నువ్వు నడిచి వెళ్తానంటే నిన్ను ఎవడైనా తగలొచ్చు, తాకొచ్చు, ముట్టుకోవచ్చు, టచ్ చేయొచ్చు. అప్పుడు పారేసుకుంటారనమాట. నోరు అనేది అప్పుడు పారేసుకుంటారు. ఇప్పుడే మనం జాగ్రత్తగా ఉంటే అప్పుడు మన దగ్గరకు వచ్చి ఎవరు టచ్ చేయరు, మనల్ని ఎవరు ముట్టుకోరు, మన దాంట్లో మనం ఉంటాం కదా. అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఎవరికి నచ్చట్లేదు. చాలామంది వరకు లేడీస్ ఏంటి, చాలామంది వరకు యువత ఏంటి, చాలామంది వరకు వాళ్ళు ట్రోల్ చేస్తున్నా కానీ ఆవిడ అలా మాట్లాడుతుంది అంటే ఈవేళ జరుగుతున్నటువంటి అఘాయిత్యాలే కానీ అత్యాచారాలే కానీ వీటికి సగం కారణం ఎవరమ్మా అంటే ఇటువంటి వస్త్రధారణ ధరించేటటువంటి మహిళలే. అంటే చూసే కళ్ళు ఎందుకంటే కొంచెం ఏదో నాటుగా మాస్గా మాట్లాడినట్టు అనిపించింది బాస్. కానీ శివాజీ గారు చెప్పిన విషయంలో 100%. ఎందుకంటే ఇప్పుడు అక్కడి నుంచే కదా ఏదైనా. ఇప్పుడు నిధి అగర్వాల్ గారి విషయంలో కూడా పాపం రాజా సాబ్ విషయంలో ఆమె ఫుల్గా సైలెంట్గా వెళ్ళిపోయి ఉంటే ఎవరు ఆ డ్రెస్ కూడా దాంట్లో కూడా ఒక పదార్థమే నా విషయం ప్రకారం శివాజీ గారు చెప్పింది. ఆయన చెప్పింది 100% కరెక్ట్, దాంట్లో ఎటువంటి తప్పలేదు. కానీ ఏదైతే ఓడి వాడినారో అది వాడకపోయి ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే శరీర భాగాలు అని ఉంటే దాంట్లో ఎవరు వ్యర్థంగా చూడరు, సంభాషణ కూడా కొంచెం అంత నీట్గా ఉండేది. ఆయన వాడిన పదం కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంది. అక్కడ కూడా లేడీస్ ఉన్నారు కాబట్టి, ఆయన చుట్టుపక్కల కూడా హీరోయిన్స్ ఉన్నారు, యాంకర్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే శివాజీ గారు రష్మిక గురించి కూడా బాగా చెప్పారు. ఆ రష్మిక తీసిన సినిమాని అనేది గర్ల్ ఫ్రెండ్ అనుకుంటు, దాంట్లో ఓన్ని తీసేయండి చున్నీ తీసేయండి అని డైరెక్టర్ చెప్పారు. మళ్ళీ ఆ డైరెక్టర్కి శివాజీ గారు ఏం సమాధానం చెప్తారో నా అభిప్రాయం అండి. వాళ్ళ వైఫ్ కూడా ట్వీట్ చేసినట్టుంది. మంచి తీసుకోకుండా ఈ చెడుని తీసుకోవడానికి ఏంటంటారు కారణం? అదే నేను చెప్తున్నా కదా, శివాజీ గారు చెప్పింది 100% కరెక్టే. కానీ కొన్ని పదాలు ఉంటాయి కదా మనం, ఎందుకంటే ఒక సభ అది, ఆ సభలో అది దండోరా సినిమా సభ అయినా కూడా ఆయన మాట్లాడినారు, అది పర్సనల్ అయినా కూడా మాట్లాడినారు. కానీ ఒక నలుగురు సభలో కాకుండా అది యూట్యూబ్ ద్వారా మాధ్యమికల ద్వారా చాలామందికి చేరుతుంది కాబట్టి కొంచెం శరీర భాగాలు అని అంటే ఎక్కడ వల్గర్ ఉండదు కాదు. ఎందుకంటే మనం సైన్స్లో వివరించేటప్పుడు కూడా ప్రైవేట్ పార్ట్స్ శరీర భాగాలు వివరిస్తాం కాబట్టి దానికి కూడా సెన్సార్ ఏమీ ఉండదు. కానీ ఒక పబ్లిక్లో అలా ఒక రోడ్ సైడ్ వాళ్ళు మాట్లాడే భాషను ఉపయోగించడం కొంచెం తప్పంది. శివాజీ గారి విషయంలో 100% నేను ఒప్పుకుంటున్నాను, ఆయన చెప్పింది 100% కరెక్ట్. ఒక పదం ఆయన చేంజ్ చేసుకు ఆ పదానికి ఆయన అప్లాజీ ఇచ్చేస్తే అందరూ సైలెంట్ అయిపోతారని నా అభిప్రాయం అండి. ఆయన అన్న మాటలు అనేది ప్రకృతితో సమానం. అంటే ఒక ఆడామే ఒక అందాన్ని టైప్లా, అంటే అందాన్ని ఎక్స్పోజ్ చేయడం, అందాన్ని దాచుకోవాలి అన్నట్టుగా ఒక స్త్రీ యొక్క వ్యక్తిత్వంగా వాళ్ళు తీసుకునేటువంటి వేషధారణ, వాళ్ళు వేసుకునే బట్టల్ని కూడా ఈయన డిక్టేట్ చేయడం అనేది అయితే సిగ్గుచేటు. సరే, ఆయన ఏ ఉద్దేశంతో అన్నప్పటికీ ఒక మహిళ తన నచ్చినట్టు ఆమె వస్త్రాల అలంకరణ చేసుకోవడం అనేది ఆమె ఇష్టం. ఇప్పుడు ఒకప్పుడు ఉన్నప్పుడు డ్రెస్ సెన్స్, ఇప్పుడు అందరు చీరలు కట్టుకోవట్లేరు, ఇప్పుడు పంజాబ్ డ్రెస్లు వేసుకుంటున్నారు, నైటీలు వచ్చినాయి. అంటే ఒక్కొక్క రకంగా ట్రెండ్ చేంజ్ అయినప్పుడు ట్రెండ్కి అనుగుణంగా వాళ్ళు వేసుకుంటున్నారు. ఈరోజు ఆయన పంచ కట్టుకొని తిరగట్లేదుగా శివాజీ, తెల్ల పంచ జుబ్బా వేసుకొని తిరగట్లేదుగా. ఆయన కూడా బ్రిటిష్ వాడు తెచ్చినటువంటి షూటు బూట్ వేసుకొని తిరుగుతాడు కదా. మరి అలాంటప్పుడు ఒక మహిళని ఇట్లా మాట్లాడడం అనేది ఆయన యొక్క తెలివి కల్లోడని ఫీల్ అయ్యేటటువంటి ఒక తెలివి తక్కువ మూర్ఖునిగా మనం చూడొచ్చు. అంటే ఆయన మాట్లాడిన మాటలు కూడా అంటే ఒక సరుకు కనపడకుండా, లేకపోతే ఒక సామాన్లు కనపడకుండా, అంటే ఒక స్త్రీ అంటే ఆయన దృష్టిలో ఒక వస్తువులాగా ట్రీట్ చేయడం అనేది అయితే చాలా సిగ్గుచేటు. ఆయన మాట్లాడే మాట భాష ఉన్నదో
ఈరోజు కనీసం పనికి పోయే వాళ్ళు లేకపోతే లేబర్ కూడా అట్లా మాట్లాడరు. యాక్చువల్ చదువుకొని వాళ్ళు కూడా అలాంటి మాటలు మాట్లాడరు. అట్లా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. ఆ శివాజీ గారు ఎంత తొందర మేల్కొని ఈ స్త్రీ సమాజానికి క్షమాపణ చెప్తే ఆయన ఈ యొక్క వివాదం నుంచి అంత తొందర బయటపడతాడని నా అభిప్రాయం. చిరంజీవి గారు శివాజీ గారు మంచి నటుడు, వ్యక్తిత్వం కూడా మంచిదే. స్వయంవరం సినిమా తీశారు, ఆ రోజుల్లో ఆయన నటించాడు, అది మంచి హిట్ అయింది. అలాగే ఆయన మా అభిప్రాయాలు అవి మంచియే. కానీ ఏంటంటే సినిమా పరంగా అంటూ సినిమా టైంలో సినిమా లొకేషన్లో ఆ క్యారెక్టర్లను బట్టి అట్లా ఉండటంలో తప్పు లేదు. బయట తిరగాలి అంటే మనం మన హిందూ సాంప్రదాయానికి, మన భారతీయ సంస్కృతికి, మన తెలుగు సంస్కృతికి ఉండేలాగా చక్కగా బట్ట కట్టుకుంటే మంచిది. ఆయన అన్న దాంట్లో ఏం తప్పు లేదు. షూటింగ్ పర్పస్గా అంటే ఆ క్యారెక్టర్ని బట్టి ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అలా ఉంటేనే ప్రేక్షకులు ఆ సినిమాలు చూడటం జరుగుతుంది. కానీ బయట తిరిగే వాళ్ళు మాత్రం నిండుగా మంచి డ్రెస్సులు వేసుకుని, ఆయన తోటి సినిమా కళాకారుడే కదా అలా చెప్పడం ఏంటి అని చెప్పి కూడా చాలా మంది ఫైర్ అవుతున్నారు ఇండస్ట్రీలో లేడీస్ అందరూ కూడా. అంటే ఇప్పుడు షూటింగ్లో అంటే ఓకే, నేను దానికి షూటింగ్లో నేను ఒప్పుకుంటా. ఇప్పుడు బయట అంటే బయట తిరిగే వాళ్ళకి చెప్తున్నా నేను. ఎందుకంటే షూటింగ్లో ఏంటంటే క్యారెక్టర్ని బట్టి చేయాల్సి వస్తుంది, తప్పదు ఎవరైనా సరే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సినిమా రంగం పుట్టినప్పటి నుంచి కూడా ఆ క్యారెక్టర్ని బట్టి మనం ఆ డ్రెస్ వేసుకోవాల్సి వస్తుంది. బయట మాత్రం రియాలిటీగా మాత్రం దయచేసి ఎవరు కూడా నిండు బట్టలు కప్పుకొని మంచిగా ఉంటే, మంచి సాంప్రదాయంగా ఉంటే మంచిది. చూసేవాళ్ళకు కూడా చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట, గౌరవంగా ఉంటుంది. అంతేగాని బయట ఈ మధ్య చాలామంది కూడా వరస్ట్గా డ్రెస్సులు వేయటాలు కొంచెం అట్లా ఉంటుంది. అవన్నీ వెళ్ళడం వల్ల హీరోయిన్ల మీద కూడా జనం మీద పడిపోయి నలిపేయడం అట్లా చేస్తూ ఉన్నారు. ఆయన ఆ ఉద్దేశంతో కూడా చెప్పాడని తీసుకోకుండా ఓకే, ఏ విధంగా అయినా సరే అది ఆయన చెప్పిన విషయం మంచిదే, తప్పుగా ఏం అనుకోవద్దు. కాకపోతే సినిమా ఫీల్డ్లో కూడా ఆ షార్ట్లలో ఆ యాక్టింగ్ చేయండి. ఆ షార్ట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఆ డ్రెస్సులు కప్పుకుంటేనే మంచిది. ఆయన తప్పుగా ఏం అనలేదు, మన సాంప్రదాయం పరంగా అన్నాడు. ఆయన వ్యక్తిత్వం కూడా మంచిదే, అలా ఏం అనుకోవద్దు మీరు.